ఇక దిత్వా తుపాను ఎఫెక్ట్తో అటు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జలాశయం మల్లెమడుగు డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. వర్షాల కారణంగా కుమారధార, పసుపుధార డ్యాంకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నాగలాపురం, పిచ్చటూరు, పుత్తూరు నగరి, చంద్రగిరి, పీలేరు మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దిత్వా తుపాన్ ఎఫెక్ట్తో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, దిత్వా తుపాను ఎఫెక్ట్ తిరుపతిలో ఎలా ఉంది? దిత్వా తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో వర్షం ఎఫెక్ట్ భారీగా ఉందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా అంటే వరద లోతట్టు ప్రాంతాలు అంటే జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, అలాగే నగరి, పీలేరు లాంటి ప్రాంతాల్లో కూడా అంటే తిరుపతి, అలాగే నెల్లూరు, అలాగే అన్నమయ్య జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ కారణంగానే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సైతం రెవెన్యూ ప్రభుత్వ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండు కొండలా తయారయ్యి ఇప్పుడు గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరి డ్యామ్ గేట్లన్నీ కూడా ఎత్తి వరద నీరు కిందికి వదిలే పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జలాశయము, అలాగే మల్లెమడుగు వాగుల్లో గేట్లు ఎత్తి వరద నీరు అన్నింటినీ కూడా కిందికి వదిలారు. అదే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా జిల్లాలోని తూర్పు మండలాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ వర్షం కారణంగా దిత్వా తుఫాన్ వర్షం కారణంగా అపారంగా పంట నష్టం కూడా వాటిల్లిందని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదే కాకుండా వరద నీరు కారణంగానే రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కల్వర్టల్ని కూడా కొట్టుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజల జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిందని కూడా తెలుస్తా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. ఎవరిని దూర ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తూ ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. Pizza.